హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ 'లహరీస్ వరల్డ్'. ఇవాళ ఎంతో టేస్టీ అయిన స్పైసీగా ఉండే చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాము. అందరూ కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు ఇది రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తది. పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కిలోల ఫిష్ తీసుకున్నా. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకోవాలి వెడల్పాటిది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్ బాగా గోల్డెన్ రెడ్ కలర్‌లో రావాలి. అలా వచ్చినప్పుడు మనకు టేస్ట్ కూడా చాలా బావుంటుంది. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతది. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఆనియన్స్ వచ్చేసి. మనకు చేపల కర్రీ త్వరగా కూడా కుకింగ్ అయిపోతది. టైం పట్టదు. కాబట్టి ఎవరైనా బిగినర్స్ అయినా కూడా ట్రై చేయొచ్చు నేను చెప్పిన ప్రాసెస్‌లో. సో, అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది చేపల కర్రీ. మనం మసాలా పెట్టుకొని వండుకుంటే ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ 1 ½ స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం నీసు వాసన ఉండదు పసుపు ఎక్కువ వేయడం వల్ల. సో, అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను రాళ్ళుప్పు వేసుకున్నా. రాళ్ళుప్పు వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్‌కి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇది చాలా బావుంటుంది రెసిపీ. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ ఏవన్నా మీకు తెలిసిన విధంగా ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు ఆ రెసిపీస్ షేర్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేద్దాం మన ఛానల్‌లో. ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. అంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ అంతా బాగా పైకి తేలాలి. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీ స్పైస్‌కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కొంచెం స్పైస్ ఎక్కువ తింటానంటే స్పైస్ ఎక్కువ వేసుకోవచ్చు. మీడియంగా తింటానంటే ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి. ఇప్పుడు కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా ఎర్రటి కారం వాడితే కూర కూడా బాగా ఎర్రగా కనిపిస్తుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది చూసేదానికి కూడా. సో, అంతా మిక్స్ అయిన విధంగా కలుపుకోవాలి. సమ్మర్ కదా, పిల్లలు ఉంటారు కాబట్టి వంట కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. మనకు టైం కూడా ఎక్కువ తీసుకోదు. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ 1 బై 1 యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి ఎక్కువ మనం గరిటె వేసి తిప్పకూడదు. వెరీ లైట్ హ్యాండ్‌తో మనం కలుపుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారాలు, మసాలా అంతా పట్టే విధంగా. ఇప్పుడంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు అంతా పిప్పి తీసి పెట్టుకోవాలి. తీసుకొని చింతపండు రసం అంతా వడగట్టుకోవాలి. ముక్కలకు పట్టే విధంగా పులుపు అంతా పోసుకోవాలి. చింతపండు పులుపు ఎక్కువ వద్దనుకుంటే మామిడికాయ ముక్కలైనా వేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కర్రీ. ఈ సమ్మర్లో మనకు ఎక్కువ సమ్మర్లో మనకు దొరికేవి మామిడికాయలు కాబట్టి చేపల కర్రీలో మామిడికాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. పులుపు కోసము చింతపండు కొంచెం తక్కువ తీసుకొని మామిడికాయ ముక్కలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన పులుపు, ఉప్పు, కారాలంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు, కారాలు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా చూసుకొని ఏది తక్కువైందో అది యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్‌లోనే మళ్ళీ వేసి కలపకూడదు. మళ్ళా కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్కలన్నీ పాడైపోతాయి, విరిగిపోతాయి ముక్కలు. కాబట్టి మనం ఏది తక్కువైంది ఇప్పుడే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. జస్ట్ మిడిల్‌లో గరిటె పెట్టి జస్ట్ అట్లా స్ప్రెడ్ చేయడమే అంతే, ఎక్కువ కలపకూడదు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసి ఇట్లా ఉడికిన తర్వాత
మనము ఒకసారి మళ్ళీ గరిటె పెట్టుకొని జస్ట్ లైట్ హ్యాండ్తో అలా తిప్పుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకోండి అంతే. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం మళ్ళీ. హలో గాయ్స్, మా మమ్మీ పిచ్చి వంటలు చేస్తుంది. పిచ్చి వంటలు చేస్తున్నా చెప్పు. మా మమ్మీ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పు. మా మమ్మీ ఛానల్ ని వైరల్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ గాయ్స్ చెప్పు. థ్యాంక్ యూ గాయ్స్ చెప్పు. నువ్వు థ్యాంక్ యూ చెప్తేనే కదా వాళ్ళు వైరల్ చేసేది. చెప్పు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ వాచింగ్. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇప్పుడు మనకు చేపల కర్రీ రెడీ అయిపోయింది. మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన మన చేపల కర్రీ రెడీ అయిపోయింది. బిగినర్స్ కూడా కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. త్వరగా నేర్చుకోవచ్చు బిగినర్స్ కూడా. ఎటువంటి ఇబ్బంది ఉండదు. బాగా హ్యాపీగా ఈజీగా వండుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన మన చేపల కూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.